హాయ్ హలో సౌజన్య సలీన్ మన ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు నేను వట్టి చేపలతోని కర్రీ తయారు చేస్తున్నాను అనమాట. ఇది చాలా బాగుంటుందండి. ఇది ఎలా తయారు చేసుకోవాలంటే మన వీడియో ప్రాసెస్లో చూద్దామండి. దానికోసం ముందుగా నేను 2 మీడియం సైజు ఉల్లిగడ్డలు తీసుకున్నానండి. ఇందులో వంకాయలు వచ్చేసి చిన్న చిన్న వంకాయలు ఏమంటారు పర్పుల్ వంకాయలు ప్లస్ మామూలు వంకాయలు అండి తీసేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇలాగ సన్నగా కట్ చేసుకున్నాను. మళ్ళీ దీనికోసం ఒక 3 టమాటాలు కూడా తీసి కడిగి పక్కన పెట్టుకున్నానండి. అవి కూడా కట్ చేసుకుంటాను. ఇప్పుడు ముందుగా మనము ఈ వట్టి చేపలను వేయించుకుందామండి. వేయించుకొని చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు మనకి ఇవి వేగిపోయాయండి. ఇట్లా ఎర్రగా రావాలి. ఎర్రగా వచ్చినట్లయితే వేగిపోయినట్లు మనకి. ఇవి సపరేట్ చేసుకుందాం. మనము సిమ్లో పెట్టేసుకొని గ్యాస్ని సపరేట్ చేసుకుందామండి. ముందుగా కొంచెం అంత జీలకర్ర వేసుకుందామండి. జీలకర్ర వచ్చేసి ఆప్షనల్. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొబ్బరమ్మ, కరివేపాకు. కొంచెం నూనె కావాలంటే వేసుకోండి. నాకైతే నూనె సరిపోతుంది. అవి వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనము వీటిని వేయించేసుకోవాలి. ముందు చూపించాను కదా 3 చిన్న సైజు టమాటాలని, వాటిని కూడా మిక్సీ జార్లో పట్టేసుకుందాము. కట్ చేసుకున్నా పర్వాలేదు సన్నగా. ఇప్పుడు మనం ఇవి వేగుతూ ఉన్నప్పుడు కొంచెం అంత సాల్ట్ వేసుకుందాము. నెక్స్ట్ కొంచెం అంత పసుపు వేసుకుందామండి. ఇప్పుడు ఇవి బాగా వేగనివ్వాలి. ఇవి వేగే లోపల మనం టమాటాలను కూడా కట్ చేసుకున్నాము. ఇప్పుడు మనము అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందామండి. ఇది కూడా ఒక జస్ట్ హాఫ్ స్పూను. ఇది వేగుతుంది. ఇప్పుడు మనము వంకాయలను కట్ చేసుకున్నాం కదా, వంకాయలు నేను వేస్తున్నాను. వంకాయలు నేను 2 రకాలు తీసుకున్నాను అనమాట. పర్పుల్ కలర్ ఉండే వంకాయలు ప్లస్ మామూలుగా రెగ్యులర్గా దొరుకుతాయి కదా మనకు వంకాయలు, ఆ వంకాయలు తీసుకున్నాను. అవి ఒకటి తీసుకున్నానండి. కొంచెమే క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి 2 సరిపోతాయి. ఎక్కువ అవసరం ఏం లేదు. ఇవి కొంచెం వేగితే బాగుంటుందండి. వేగాక మూత పెట్టేసి మగ్గనిద్దాము. ఇప్పుడు కొంచెం వేగనిస్తాను, ఒక 5 మినిట్స్. ఇప్పుడు ఇది వంకాయ మనకి కొంచెం వేగిపోయింది. కారం వేసుకుందాము. ఆల్రెడీ 2 పచ్చిమిర్చి వేసాము. కారం అయితే చూసి వేసుకోండి. తినగలిగిన వాళ్ళు చూసిన దాని కారాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వేసుకోండి. కొంతమందికి ఎక్కువగా నీస్ చేసేటప్పుడు కొంతమంది ఎక్కువగా కారం ఇష్టపడతారు. అలాంటి వాళ్ళు కొంచెం వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు నేను టమాటాను కూడా వేస్తున్నానండి. టమాటాను కూడా వేసేసి ఒక్కసారి కలిపేసి టమాటాని సన్నగా తరుక్కోవాలి. ఎందుకంటే మనకి గ్రేవీ రావాలి కదా. ఒకవేళ మీకు టమాటా ఇలాగా మంచి గ్రేవీ రావాలి అనుకుంటే మిక్సీని పట్టి వేసుకోండి. మిక్సీలో వేసేస్తే మంచిగా ఇదైపోతుంది. ఆల్రెడీ వేయించుకున్నాయి కదా మనకి వట్టి చేపలు, అవి ఫైనల్గా వదిలేస్తాం అన్నమాట మనము. ఇప్పుడు ఒక్కసారి మూత పెట్టేసి దీన్ని బాగా మగ్గనిద్దాము. మగ్గాక అప్పుడు మనము ఏమి వేస్తాననేది చూపిస్తాను నేను మీకు. దీని మీద మూత పెట్టేస్తున్నాను, మగ్గుతూ ఉంటుంది ఈలోగా. ఇప్పుడు ఒకసారి మూత తీసి చెక్ చేద్దామండి. బాగా మగ్గుతూ ఉంది కదా. ఇప్పుడు మీరు ధనియాల పొడి అవి వేసుకోండి. ఇప్పుడు మనకి కొంచెం అంత ధనియాల పొడి వేసుకుంటున్నాను, జస్ట్ ఒక హాఫ్ స్పూను. అదేవిధంగా గరం మసాలా వేసుకుంటున్నానండి. ఆప్షనల్, వేసుకోవాలనుకుంటే వేసుకోండి, లేదంటే లేదు. నెక్స్ట్ మనం వేయించేస్తున్నాం కదా, ఈ చేపలను కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు వేసేసి ఒక్కసారి కలిపేసి సరిపడా వాటర్ వేసేసుకుంటే సరిపోతుంది.
కొంచెం అన్ని వాటర్ వేసేసుకుంటే మీకు గ్రేవీగా బాగా లూజ్ గ్రేవీ కావాలనుకుంటే టమాటాని మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుందండి. కొంచెం అంత వాటర్ వేసేసుకుంటే సరిపోతుంది, ఇంకా అంత సరిపోతుంది. జస్ట్ ఒక చిన్న టీ గ్లాస్లో కొంచెం అంత. ఇప్పుడు మూత పెట్టేసి బాగా మగ్గనిచ్చేద్దాము. మరొక 5 మినిట్స్ సిమ్లోనే మగ్గనిచ్చేస్తే సరిపోతుంది. తర్వాత 5 మినిట్స్ ఆగే చూపిస్తాను మీకు నేను. ఒకసారి మేము మూత తీసి చెక్ చేద్దాం ఫ్రెండ్స్, ఎలా అయింది మనకు కూడా చూద్దాము. చూడండి ఎంత మంచిగా రెడీ అయిపోయిందో కూర. మనం వాటర్ కొంచెమే వేసాం కదా, వాటర్ టమాటాలో నుంచి వాటిల్లో వాటర్ వచ్చేసినాయి బాగా. ఇప్పుడు ఫైనల్గా మీకు ఏమైనా ఉప్పు తక్కువ అయి ఉంటే చూసుకోండి, చూసి కొంచెం అంత వేసుకోండి. నేను ఇప్పుడు చెక్ చేస్తాను ఉప్పు. నాకు కరెక్ట్గానే ఉంది ఫ్రెండ్స్ అంతా. కొంచెం లైట్గా పడుతుంది, వేస్తాను లైట్గా, కొంచెం వేస్తున్నా. జస్ట్ కొంచెం అంత పట్టినట్టు అనిపిస్తుంది నాకు, పడేటట్టుగా వేసేసి ఫైనల్గా కొత్తిమీర కూడా వేసేసుకున్నట్లయితే మన రొట్టె చేపల కర్రీ రెడీ అయిపోయినండి. చాలా సింపుల్ అండి, క్విక్గా తయారు చేసుకోవచ్చు. అన్నీ మనం ఏమంటారు కట్ చేసి పెట్టుకొని ఉంటే 10 మినిట్స్లో మనకి కర్రీ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. సంగటి కాంబినేషన్తో కానీ అన్నం కాంబినేషన్తో కానీ చాలా బాగుంటుంది. ఎవరైనా కొత్తగా నా ఛానల్కి వచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. నా ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. చూడండి, దయచేసి అర్థం చేసుకుని ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా మన వట్టి చేపల కర్రీ రెడీ అయిపోయింది. సింపుల్ అండ్ క్విక్గా తయారు చేసుకునే వట్టి చేపల కర్రీ రెడీ అయిందండి. అంతే అండి ఈరోజు వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్కి సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.